దశరథిచ్చిన షాక్తో అందరి ముందు జోష్న పారిజాతం చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జోష్న అయితే ప్లాన్ చేసిన విధంగానే కార్తీక్ దీపని హాస్పిటల్కి అయితే రప్పిస్తుంది. ఇక కాంచన అయితే నా కోడలికి టెస్టులు చేయండి డాక్టర్, మీరు తన కడుపులో పెరిగే బిడ్డకి ఎలా ఉందో చెప్తేనే దాన్ని బట్టి మేము నిర్ణయించుకుంటాము. దయచేసి తనకి టెస్టులు చేసి అసలు పొజిషన్ ఎలా ఉందో చెప్పండి అంటూ కాంచన అయితే అంటూ ఉంటుంది. సరే, నేను అన్ని టెస్టులు చేసి అప్పుడు చెప్తాను అంటూ దీపనైతే ఇక డాక్టర్ లోపలికైతే తీసుకుని వెళ్తుంది. దీప చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే దీప ఇక మన చేయి జారిపోయేలా ఉంది, నిజం అందరికీ తెలిసిపోయేలా ఉంది, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో డాక్టర్ అయితే ఇక దీపకి అన్ని చెకప్లు అయితే చేస్తుంది. ఇక దీప కంగారు పడడం గమనించండి డాక్టర్ అయితే, ఏమైంది దీప, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకు నువ్వు ఇలా వణికిపోతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, అబ్బే ఏమీ లేదు డాక్టర్, అసలు ఇప్పుడు మీ టెస్ట్లో రిపోర్ట్స్ ఏమొచ్చాయి అంటూ అనగానే, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, అదంతా మీ వాళ్ళతో చెప్తాను, మీరు కంగారు పడుతున్నట్టు ఏమీ లేదు అంటూ డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే అయిపోయింది, డాక్టర్ ఇప్పుడు బయటికి వెళ్ళి కడుపులో బిడ్డకి దీపకి ఎలాంటి ప్రమాదం లేదు, బిడ్డ కారణంగా దీపకి ఏ ప్రమాదం రాదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ తీయించుకోవలసిన అవసరం లేదు అంటూ చెప్తుంది. అప్పుడు అందరూ కూడా అన్ని విధాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు అత్త కళ్ళల్లోకి నేను ఎలా చూడాలి, కావాలని నేను ఇదంతా చేస్తున్నానేమో అని ఆవిడ అపార్థం చేసుకుంటుంది. ఆవిడ అనుకున్నట్టే నేను శౌర్య కోసమే స్వార్థంతో ఇదంతా చేస్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటుంది. నా మొహం నేను ఎలా చూపించాలి, ఇప్పుడు నేను అమ్మని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు, నాకెందుకు ఈ పరిస్థితి అంటూ దీప్ అయితే చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తుంది. అప్పుడే కార్తీక్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ డాక్టర్ ఎలాంటి ప్రమాదం లేదు, అంతా నార్మల్గానే ఉందని చెప్తే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తుంది. అప్పుడే డాక్టర్ రాగానే జోష్న అయితే అడుగుతూ ఉంటుంది, చెప్పండి డాక్టర్, మీకోసమే అందరూ ఎదురు చూస్తున్నాము. దీప కార్తీక్ బావ అబద్ధాలు చెప్తున్నారని, ఆ కడుపులో పెరిగే బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదని, కావాలని దీప అబోర్షన్ చేయించుకోవాలి అనుకుంటుందని, ఇవన్నీ కూడా మీ నోటితో వీళ్ళందరికీ చెప్పండి. దీప ఎంత నాటకం ఆడుతుందో, ఎంత స్వార్థంగా ఆలోచిస్తుందో వీళ్ళందరికీ తెలియాలి. నా నోటితో చెప్తే వీళ్ళకి అర్థం కాదు, మీ నోటితో చెప్తేనే వీళ్ళకి అర్థమవుతుంది. చెప్పండి డాక్టర్, చెప్పండి అంటూ జోష్న అంటూ ఉండగా, ఏంటి జోష్న, డాక్టర్ని నేనా నువ్వా, నేను చెప్పే ముందే అన్నీ నువ్వే చెప్పేస్తూ ఎంత కంగారు పడిపోతున్నావు, ఇదంతా చూస్తూ ఉంటే కావాలని నువ్వేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కావాలని వాళ్ళని ఇరికించాలని నువ్వు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ డాక్టర్ అనగానే, అయ్యో అది కాదు డాక్టర్, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు, మత్త కళ్ళల్లోకి చూసి ఒక్కసారి తన బాధ ఏంటో మీరు గమనించండి, పాపం పుట్టబోయే మనవరాలికి ఏమవుతుందో, తన చేతుల్లోకి ఆ మనవరాలు వస్తుందో లేదో అని మత్త బాధపడుతుంది, ఆ బాధని చూసి మీ దగ్గర ఇలా మాట్లాడుతున్నాను అంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. నేను మాట్లాడే టైం ఇస్తే నేను చెప్తాను అంటూ ఇక డాక్టర్ అనగానే, అప్పుడే శ్రీమన్నారాయణ అయితే, జోష్న నువ్వు కొంతసేపు ఆగు అంటూ చెప్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటాడు, మీరు చెప్పండి డాక్టర్, ఏమైంది, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణంగా దీపకి ప్రమాదం ఉందా, వీళ్ళు చెప్పింది నిజమేనా అంటూ అడుగుతూ ఉండగా, 100% నిజమే సార్, దీప గనుక ఈ బిడ్డని మోస్తే దీప ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది, అంతేకాదు దీప ప్రమాదంలో పడుతుంది, బిడ్డని క్షేమంగా కాపాడొచ్చా అంటే ఆ ఛాన్స్ కూడా లేదు, ఇద్దరూ కూడా ప్రమాదంలోనే పడతారు,
తల్లి బిడ్డ కూడా గ్యారంటీ ఉండరు. ఈ ప్రెగ్నెంట్ కనుక ఉంచుకోవాలని చూస్తే ఇదే జరుగుతుంది అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి కార్తీక్ కానీ దీపకి కానీ ఏమీ అర్థం కాదు. అందరూ కూడా ఇక షాకే చూస్తూ ఉంటారు. అంటే నా కొడుకు చెప్పింది నిజమేనా? నా కార్తీక్ని అపార్థం చేసుకొని ఈ జోష్న మాటలు నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇదంతా చెప్పి డాక్టర్ వెళ్ళంగానే అప్పుడే దీప్ అయితే అడుగుతూ ఉంటుంది డాక్టర్ని, డాక్టర్ మీరు చెప్పేదంతా నిజమా అంటూ అడుగుతూ ఉండగా, లేదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. ఆ బిడ్డ కారణంగా నీకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ దశరథ గారు ఫోన్ చేసి ఇలా చెప్పమని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఒక డాక్టర్గా నేను అబద్ధం చెప్పకూడకపోయినా తప్పనిసరి పరిస్థితిలో మీ వాళ్ళందరితో అబద్ధం చెప్పాను. ఇదంతా చేయడానికి బలమైన కారణం ఉందని ఆయన అంత రిక్వెస్ట్గా అడిగారు కాబట్టి మీ వాళ్ళతో ఇలా చెప్పాను అంటూ ఇక డాక్టర్ అయితే దీపతో చెప్తుంది. ఇక దీప కూడా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక జోష్నని అడుగుతూ ఉంటుంది, ఏంటి జోష్న, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? లేకపోతే మళ్ళీ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందని చెప్పి మమ్మల్ని పరుగులెట్టిస్తావా అంటూ ఇక దీప అడిగేసరికి అప్పుడే జోష్న అయితే ఇదంతా నాటకం, మీరు కావాలని ఈ డాక్టర్ చేత కూడా అబద్ధం చెప్పించుంటారు. నేను వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తాను. తాత పదండి, దీపని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయిద్దాము, ఇదంతా నాటకాలు ఆడుతున్నారు అంటూ అనంగానే అప్పుడే ఇక కాంచనైతే కాపవే, నీ మాట నమ్మి నేను ఇక్కడి దాకా వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. నా కొడుకు కోడలు మాట నమ్మకుండా నీ మాట నమ్మి వాళ్ళని అనుమానించి వాళ్ళని కంగారు పెట్టేలా ఇక్కడికి వచ్చేలా చేసి వాళ్ళ మనసు బాధ పెట్టినందుకు ఒక తల్లిగా నేను ఓడిపోయాను. నీ మాట నమ్మి నా కొడుకుని ఎంత టెన్షన్ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది. శౌర్య మెట్లు మించి పడిపోయిందని నువ్వు అబద్ధం చెప్పి దీపని కార్తీక్ని ఎంత కంగారు పెట్టుంటావో ఇప్పుడు అర్థమవుతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కార్తీక్ మాట వినకుండా చాలా తప్పు చేశాను అంటూ కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది. అది కాదత్తా, నేను చెప్పేది ఒక్కసారి విను. తాత నువ్వైనా చెప్పు అత్తకి అంటూ ఇక జోష్న అనంగానే అప్పుడే ఇక సింహనారాయణ అయితే కోపంగా జోష్న చెంపైతే పగలగొడతాడు. ఇక ఇంతలో పారిజాతం అయితే ఒక్కసారి జోష్న మాట వినొచ్చు కదా, వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తే నిజాలు బయటపడతాయి కదా అంటూ పారిజాతం అనంగానే ఇక పారిజాతం చెంప కూడా పగలగొడతాడు. మీ మాటలు నమ్మి నేను ఇంతవరకు వీళ్ళని తీసుకువచ్చాను. ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఇక మీదట మళ్ళీ హాస్పిటళ్ళు ఆ ఫ్లాను ఈ ఫ్లాను అంటూ మీరు గనక చెప్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను చెప్పినట్టే మీకు శిక్ష అమలు చేస్తానని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ శిక్ష గురించి చెప్తాను. ఇంకొకసారి దీప జోలికి కానీ కార్తీక్ జోలికి కానీ వెళ్ళి వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారని గనుక మీ నోటంట వచ్చిందో చంపేస్తాను అంటూ సింహనారాయణ అయితే ఇద్దరికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.